భలే భలే నిస్తాలు భలే భలే పాఠాలు మన బడిలో. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా సులభమే. ఏ నుండి కలర్ఫుల్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం. అనగనగా ఒక పార్కులో ఒక అందమైన బోర్డు. దానిపైన ఎగ్, ఫ్యాన్, హెన్, ఐస్ క్రీమ్, జగ్, కైట్, మ్యాంగో, నెస్ట్, పెన్ అని రాసి ఉన్నాయి. నాని అనే ఒక అబ్బాయి ఉంటాడు. నాని బోర్డు దగ్గరికి వస్తాడు. జిరాఫీ మెల్లగా నానితో పరిచయం పెంచుకుంటుంది. ఒక చల్లని సాయంత్రం నాని పార్కులోని బోర్డు ముందు నిలబడి ఉంటాడు. అక్కడ చాలా పదాలున్నాయి కదా, కానీ వాటిని వాక్యాల్లో ఎలా వాడాలో నానికి తెలియడం లేదు. అది గమనించిన జిరాఫీ నానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. హలో నాని, కంగారు పడకు. ఈ పదాలన్నీ నీ స్నేహితులే. నేను నీకు వీటితో చిన్న చిన్న వాక్యాలు చేయడం నేర్పిస్తాను. సిద్ధమా? అవును, సిద్ధం. జిరాఫీ తన ముక్కుతో బోర్డుపై ఉన్న ఈజీజీ ఎగ్ వైపు చూపిస్తూ నానికి మొదటి పాఠం మొదలుపెట్టింది. ఏదైనా వస్తువును పరిచయం చేసేటప్పుడు దిస్ ఈజ్ అని ఎలా వాడాలో నేర్పించింది. నాని, ఇది చూడు, ఇది ఈజీజీ ఎగ్ కదా. దీన్ని ఇంగ్లీష్ సెంటెన్స్ లో దిస్ ఇస్ అన్ ఎగ్ అనాలి. అవును, దిస్ ఇస్ అన్ ఎగ్. ఇది ఫ్యాన్, ఇది హెన్. ఇప్పుడు నువ్వు హెన్ తో చెప్పు. దిస్ ఇస్ అ హెన్. దిస్ ఇస్ యాన్ ఐస్ క్రీమ్. అంటే ఇది ఒక ఐస్ క్రీమ్ అని దాని మీనింగ్. దిస్ ఇస్ అ జగ్. అంటే ఇది ఒక జగ్ అని అర్థం. అవును కదా జిరాఫీ? వావ్, నువ్వు సూపర్ గా చెప్తున్నావు నాని. ఈ విధంగా దిస్ ఇస్ తో స్టార్ట్ చేసి అన్ని సెంటెన్సెస్ చెప్పగలవు. వావ్. ఈ విధంగా జిరాఫీ ప్రోత్సాహంతో నాని చాలా ఉత్సాహంగా సెంటెన్సెస్ చెప్తున్నాడు. జిరాఫీ నాని తప్పులు చేయకుండా జాగ్రత్తగా గమనిస్తూ అతడిని మెచ్చుకుంటుంది. నాని, ఇప్పుడు మనం నెక్స్ట్ సెట్ నేర్చుకుందాం. ఒకవేళ నేను నీకు కైట్ ఇవ్వాలనుకుంటే అప్పుడు సెంటెన్స్ ఎలా చెప్పాలో తెలుసా? నాకు తెలియదు జిరాఫ్. నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పు, ఆ తర్వాత నేను కూడా చెప్తాను. టేక్ దిస్ కైట్ అంటే ఈ కైట్ తీసుకో అని అర్థం. వావ్, థాంక్ యూ. ఇట్స్ సో కలర్ఫుల్. You're welcome, Nani. Let's fly it. Yes, this is fun. Take this mango. My dear friend giraffe, ఈ మ్యాంగో తీసుకో. థ్యాంక్ యూ నాని. నువ్వు సెంటెన్స్ కూడా చెప్పావు, నాకు మ్యాంగో కూడా ఇచ్చావు. You're welcome. This is a pen. ఇది ఒక పెన్ను. Take this pen, giraffe. చాలా బాగా చెప్పావు నాని. వెల్ డన్. ఈ విధంగా నాని జిరాఫీ డిస్కషన్లో దిస్ ఈజ్, టేక్ దిస్తో మొదలయ్యే సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు కదా పిల్లలు. ఇదే విధంగా నానికి జిరాఫీ గివ్ మీతో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్, ఐ లైక్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్ కూడా నేర్పించింది. ఫర్ ఎగ్జాంపుల్, గివ్ మీ ది హ్యాన్, ఐ లైక్ ది హ్యాన్. గివ్ మీ ది జగ్, ఐ లైక్ ది జగ్. గివ్ మీ ది పెన్, ఐ లైక్ ది పెన్. ఈ విధంగా చక్కగా నేర్పించింది. పిల్లలు, ఇప్పుడు మీరు దిస్ ఈజ్, టేక్ దిస్తో మొదలయ్యే సెంటెన్సెస్ని ఒకసారి రివైజ్ చేయాలి. తప్పకుండా రివైజ్ చేస్తారు కదూ. రండి, నానితో పాటు మీరు కూడా చెప్పండి. This is an egg. Take this egg. This is a fan. Take this fan. This is a hen. Take this hen. This is an ice cream. Take this ice cream. This is a jug. Take this jug. This is a kite. Take this kite. This is a mango. Take this mango. This is a nest. Take this nest. This is a pen. Take this pen. ఇప్పుడు మనం థిసిస్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్లు, టేక్ దిస్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్లు ప్రాక్టీస్ చేసాం. పిల్లలు, మీరు కూడా గివ్ మీ టేక్ దిస్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్లు ప్రాక్టీస్ చేయండి. Bye bye little friends. Have a nice day.